ఇక అనంతపురం పార్లమెంట్ స్థానానికి సంబంధించి అనంతపురం పార్లమెంట్ పరిధిలో రాయదుర్గ్ మెట్టు గోవిందరెడ్డి గారు వర్సెస్ కాల్వ శ్రీనివాసుల మధ్య కీన్ కంటెస్ట్ ఉంది. చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది అని. ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి గారికి, పయ్యావుల కేశవ్ గారికి మధ్య కీన్ కంటెస్ట్ ఉంది అని. గుంతకల్లో వెంకట్రామరెడ్డి గారు ఇంకా కూటమి అభ్యర్థి ఎవరో డిసైడ్ అవ్వలేదు. బట్ గుంతకల్ వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు విజయం సాధిస్తారు. జేసీ అస్మిత్ రెడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. పెద్దారెడ్డి గారు గడిచిన ఎన్నికల్లో విజయం సాధించారు. మళ్ళీ జేసీ కోటను ఆయన ఆక్రమించేస్తారు, తెలుగుదేశం పార్టీని ఓడిస్తారు అక్కడ అనేది రేస్ సంస్థ చెప్తుంది. ఇక సింగనమలకు సంబంధించి కీన్ కంటెస్ట్ కనపడుతోంది. అక్కడ వీరాంజనేయులు వైసీపీ అభ్యర్థి, బండారు శ్రీవాణి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్నారు. ఇద్దరి మధ్య చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది. కీన్ కంటెస్ట్ కనపడుతుంది సింగనమల్లో. ఇక అనంతపురం అర్బన్లకు సంబంధించి అనంత వెంకటరామరెడ్డి విజయం సాధించే అవకాశం ఉంది. కూటమి అభ్యర్థి ఎవరు ఇంకా అక్కడ తేలలేదు. కళ్యాణ్ దుర్గకు సంబంధించి కూడా తలారి రంగయ్య విజయం సాధించవచ్చు వైసీపీ అభ్యర్థి అనేది రేస్ సంస్థ చెప్తున్నమాట. మొత్తంగా అనంతపురం పార్లమెంట్ పరిధిలో రాయదుర్గంలో కీన్ కంటెస్ట్, ఉరవగొండలో కీన్ కంటెస్ట్, గుంతకల్లో వైసీపీ, తాడిపత్రిలో వైసీపీ, సింగనమల్లో కీన్ కంటెస్ట్, అనంతపురం అర్బన్లో వైసీపీ, కళ్యాణ్ దుర్గ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.